భువనగిరి ఫోర్టు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ట్రెక్కింగ్కి ప్లాన్ చేసినట్లయితే మాత్రం ఈ భువనగిరి ఫోర్ట్ పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తా. హైదరాబాద్కి దగ్గరలో ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ పైనుండి వ్యూ అయితే క్రేజీ ఉంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే చెప్పనక్కర్లే, సన్ రైజ్ తో ఈ ఫోర్ట్ మొత్తం మెరుస్తూ సిటీ వ్యూ ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. ఈ ఫోర్ట్ ట్రెక్కింగ్ కి ఒక 40 మినిట్స్ అయితే పడుతుంది. కాస్త ట్రెక్కింగ్ డిఫికల్ట్ గా ఉన్నా పైకి వెళ్ళిన తర్వాత వ్యూ చూసాక అంతా మర్చిపోతాము. ఇంతకీ ఈ ఫోర్ట్ కి ట్రెక్కింగ్ ఎలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎంతవరకు బడ్జెట్ అవుద్ది అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దిగడం తొందరగానే దిగుతాము, ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంది. స్ట్రైట్గా ఒకే ఊపు మీద అయితే వెళ్ళలేము, మధ్య మధ్యన ఆగాల్సి వస్తుంది. అదిరిపోయింది ఇక్కడ నుంచి. ఇది పీక్ పాయింట్. వీడియోలోకి వెళ్లే ముందు దీని హిస్టరీ గురించి కాస్త తెలుసుకుందాం. దీన్ని 10వ శతాబ్దంలో నిర్మించారు. అంటే దాదాపు 3000 ఏళ్ల చరిత్ర ఉంది. దీన్ని ఏకశిలా గుట్ట అని కూడా అంటారు. అంటే ఒకే రాయితో ఉన్న కొండ అని అర్థం. ఇది కాకతీయులు, కులీ కుతుబ్షాలు రూల్ చేసిన కాలం నాటిది. ఈ భువనగిరి ఫోర్ట్ నుంచి గోల్కొండ కోటకి ఇప్పటికీ స్వరంగ మార్గం ఉందని చెప్తూ ఉంటారు. ఈ ఫోర్ట్ లో ట్రెక్కింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ సర్వే పాపన్న గౌడ్ విగ్రహం ఉంటుంది. ఈయన తెలంగాణలో వరంగల్ కి సంబంధించిన వ్యక్తి. ఈయన తెలంగాణపై మొఘల్స్ దండయాత్ర చేస్తున్నప్పుడు తిరుగుబాటు చేసిన వ్యక్తి. ఇక ఈ కోట చరిత్ర విషయానికి వస్తే ఇది 10వ శతాబ్దంలో 300 ఏళ్ల క్రితం పశ్చిమ చాళుక్య రాజైన 6వ త్రిభువన మల్ల విక్రమాదిత్య నిర్మించారు. ఆయన పేరు మీదుగా, ఆయన గుర్తుగా ఇది త్రిభువనగిరిగా పిలువబడుతూ కాలక్రమేణా దీని పేరుని భువనగిరిగా మార్చారు. 184.5 మీటర్స్ సుమారుగా 500 ఫీట్స్ ఎత్తులో ఉన్న అండాకారంలో ఉన్న భారీ రాతి పైన ఈ కోట నిర్మించబడింది. చాళుక్యుల తర్వాత ఈ కోటను కాకతీయ పాలనలో ముఖ్యంగా రాణి రుద్రమదేవి, ఆమె మనవడైన ప్రతాపరుద్రుడి కాలంలో ప్రాముఖ్యత పొందింది. దీంట్లో ఉన్న రహస్య మార్గాల విషయానికి వస్తే కోటలో రాజప్రసాదానికి కింద శిలాగర్భంలో ఎన్నో అంతు చిక్కని సొరంగ మార్గాలు ఉన్నాయని, అవి గోల్కొండ కోటకు చేరుకున్నాయని చరిత్ర చెబుతుంది. కాలక్రమేణా బహుమని, కుతుబ్ షాహీ కాలంలో ఈ కోట 15వ శతాబ్దంలో బహమని సుల్తాన్ల ఆధీనంలోకి వెళ్ళింది. గోల్కొండని పాలించిన కుతుబ్ షాహీల కాలంలో దీనిని ఒక బలమైన జైలుగా యూజ్ చేశారు. ప్రెజెంట్ అయితే దీనిని టిఎస్ గవర్నమెంట్ హైదరాబాద్ దగ్గరలో ఉన్న ట్రెక్కింగ్ ప్యారడైజ్ గా గుర్తించింది. ఈ ట్రెక్కింగ్ ప్యారడైజ్ అయిన భువనగిరి ఫోర్ట్ ని ఎలా చేరుకోవాలో స్టార్టింగ్ నుంచి తెలుసుకుందాం. పక్కన కనిపిస్తుంది కదా, ఇది భువనగిరి ఫోర్ట్. సో ఈ భువనగిరి ఫోర్ట్కి మనకు ఉప్పలు, నెక్స్ట్ సికింద్రాబాద్ సిటీ నుంచి బస్సెస్ ఉంటాయి. మేమైతే ఫస్ట్ ఇక్కడ స్వర్ణగిరి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని, ఇక్కడ నుంచి స్వర్ణగిరి నుంచి 30 రూపీస్ ఇస్తే ఛార్జ్ చేశారు. ఇక్కడ భువనగిరి ఫోర్ట్ దగ్గర పక్కనే బస్ స్టాప్ ఉంటుంది, తీసుకొచ్చి డ్రాప్ చేశారు. భువనగిరి ఫోర్ట్కి ఏంటంటే ఇంకా ఫ్రంట్కి ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి టికెట్ ఉంటుంది, ఎంట్రీ టికెట్ తీసుకొని భువనగిరి ఫోర్ట్ అయితే ఎక్కొచ్చు. 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది అని చెప్పి బస్ స్టాప్లో చెప్తున్నారు. బట్ అక్కడికి వెళ్ళాక కనుక్కొని ఓపెనింగ్, నెక్స్ట్ క్లోజింగ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి, పైన రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి, ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు ఏంటి అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పటికి వెళ్ళే రూట్లో మనకి ఇవన్నీ దొరుకుతాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో వీళ్ళందరూ రోడ్డు పైన పెట్టి అమ్ముతున్నారు. ఇదంతా హ్యాండ్ మేడ్ అంట, వీళ్ళు ఓన్గా చేత్తో చేసుకునేది. సో మనకి ఫోర్ట్ ముందే, ఫోర్ట్ ఎంట్రన్స్ ముందే ఇవన్నీ ఉన్నాయి. చాలా షాప్స్ ఉన్నాయి ఇలా. ఇక్కడ లోకల్ వాళ్ళ వృత్తి ఇదేని వాళ్ళు చేస్తూ అమ్ముతున్నారు. చాలా ఐటమ్స్ ఉన్నాయి, మొత్తం అంతా మట్టితో చేసిన హ్యాండ్ క్రాఫ్ట్స్. ఇక్కడైతే అడల్ట్కి 20 రూపీస్, చైల్డ్కి 10, కెమెరా అయితే 50 రూపీస్, వీడియో కెమెరా అయితే 200 రూపీస్ అని ఛార్జ్ చేస్తున్నారు పైకి వెళ్ళడానికి. మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు అయితే ఉంటుంది. ప్రెజెంట్ అయితే మాకు తొందరగా వచ్చేసామన్నారు 4:30 కల్లా. వాళ్ళకి సెక్యూరిటీ లేరంట. సో సెక్యూరిటీ లేనందువల్ల ఇంకా హాఫ్ అన్ అవర్ ముందే క్లోజ్ చేస్తాము. మ్యాక్సిమం వెళ్ళడానికి 1 అవర్, రావడానికి 1 అవర్ అంటున్నారు. మేము ఇప్పుడు ప్రెజెంట్ 3 o'clock అవుతుంది టైము. 1 అవర్ అంటే ఇంకా తొందరగా వెళ్ళి స్పీడప్లో వెళ్ళి తొందరగా రావాల్సి వస్తుంది, లేదంటే క్లోజ్ చేస్తాము, గేట్ వేస్తాము అంటున్నారు. సో చూద్దాం పైకి వెళ్ళి ఎలా ఉంటుంది. మనకి ఎంట్రన్స్లో అయితే ఇక్కడ రాజు విగ్రహం కనిపిస్తుంది. సో ఆ స్టోరీ ఏంటి అనేది మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెళ్తూ కొద్దీ. చూద్దాం రండి. ఈ కోట ప్రత్యేకత ఏంటంటే ఏకశిల పైన, అంటే ఒక్క శిల పైనే కట్టారు. మొత్తం అంతా ఒకే కొండ, వేరు వేరుగా ఏమి ఉండవు, మొత్తం స్ట్రైట్గా ఉంటుంది. ఎక్కేటప్పుడు చాలా అలుపు వస్తుంది. వాటర్ బాటిల్ క్యారీ చేయడం చాలా బెస్ట్. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఆగి వెళ్ళాలి, ఒకేలా పరిగెడుతూ ఉంటే వెళ్ళలేము, ఊపిరి అందదు. అలా పైకి వెళ్తూ కొద్దీ మనకు పైన రహస్య మార్గాలు, తర్వాత వాళ్ళు రాజులు నిర్మించుకున్న స్నానపు గదులు, వాళ్ళక మొత్తం అంతా పైన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో మొత్తం చూపిస్తారు. మొత్తం అంతా పైకి వెళ్ళి చూద్దాం. అడల్ట్గా అయితే 20 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము ఇద్దరం వచ్చాము, 40 రూపీస్ అయితే టికెట్ పడింది. చాలా అప్పు ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒకసారి విజిట్ చేశా. వాటర్ బాటిల్స్ ఏమైనా క్యారీ చేయరా అంటే ఏం కాదు పర్లేదు అన్నాడు. ఇప్పుడు ఎక్కరా అంటే దోలు తీరిపోతుంది అంటాడు.
ముందే చెప్పా వీడికి వాటర్ బాటిల్ క్యారీ చేయాలరా అని. నేను పల్పి ఆరెంజ్ వాటర్ బాటిల్ అన్నీ తీసుకున్నా. ముందే తీసుకుంటే బయట మంచి పని చేసాము, అయితే లేదు నా వల్ల అసలు అంటున్నాడు. నడుము పట్టుకున్నాడు చూడండి. దిగడం తొందరగానే దిగుతాము, ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంది. మొత్తం అంతా స్టెప్స్, జంగలమే మంగళ అన్నట్టు ఉంది. అసలు చాలా కష్టంగా ఉంది. రహస్య మార్గాలు అని చెప్పి ఏవో అన్నారు, ఒక్కొక్కటి ఎక్కుతుంటే చుక్కలు కనబడుతున్నాయి. సో ఫస్ట్ మనకి ఇది ఒకటి ఎంటర్ అయింది స్టార్టింగ్లో. సో 2-3 వస్తే బెటర్, ఒక్కరైతే కొద్దిగా స్కారీగా ఉంటుంది, భయపడతారు. ఒకళ్ళిద్దరు కలిసి వస్తే బెటర్. స్ట్రైట్గా ఒకే ఊపు మీద అయితే వెళ్ళలేము, మధ్య మధ్యన ఆగాల్సి వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒక గేట్ వచ్చింది, ఇక్కడ అవుదాం కాసేపు. మధ్య మధ్యన ఆగేసి వెళ్ళాలి, పర్లేదు. అంటే గాలి కొడుతుంది, చెట్లు ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది. బట్ ఒకే కంటిన్యూగా నడిచి అయితే వెళ్ళలేము. వాటర్ బాటిల్స్, డ్రింక్స్ ఏమైనా తెచ్చుకుంటే బెటర్. కంటిన్యూగా నడవలేము కదా. సమ్మర్లో అయితే ఇంకా కష్టం, ఈ వింటర్లో అయినప్పటికీ ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది. మ్యాక్సిమం ట్రెక్కింగ్ షూస్ యూజ్ చేస్తే చాలా బెటర్, లేదంటే స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రెక్కింగ్ షూస్ యూజ్ చేస్తే మొత్తం అంతా రాయ. ఇప్పుడైతే వింటర్ కాబట్టి వర్షాలు ఏం లేవు, సేఫ్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ రైనీ సీజన్లో వస్తే ట్రెక్కింగ్ షూస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే బెటర్. సో సేఫ్టీగా ప్రికాషన్స్ తీసుకోవాలి, లేదంటే జారుకుంటూ చక్కగా వాగులోకి వెళ్ళిపోతాం. జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి వాటర్ అంతా జారుకుంటూ దీంట్లోకి వెళ్తున్నాయి వాగులోకి. ముందుకు అయితే ఒక కొలను ఉంది. సో ఈ వాగు నేను చూపించడానికి వీలవ్వట్లే, డ్రోన్ ఉంటే మేబీ చూపించేవాడిను, ఇంకా ఫ్రంట్కి వెళ్తే నాకు రిస్క్. సో వచ్చేవాళ్ళు కూడా మరీ అంత చూడాలని ఆత్రం కాకుండా పైన చూసి వెళ్ళండి. మరీ లోపలికి వెళ్తే సేఫ్టీ ఉండదు, ఎందుకంటే ఇక్కడ రోప్స్ లేవు, నెక్స్ట్ బార్గేట్స్ లేవు, ఏం లేవు. అవర్ సేఫ్టీ ఈజ్ అవర్ బిజినెస్, జాగ్రత్తగా వెళ్ళాలి అంతే. ఇక్కడ చిన్న గోడ కట్టి లోపల వాటర్ అయితే స్టోర్ చేసేవాళ్ళంట అప్పట్లో. అది ఇప్పటికైతే మొత్తం అంతా విరిగింది కదా, దాంట్లో నుంచి అంతా వాటర్ అలా కారుకుంటూ ముందుకెళ్తుంది. సో లోపల ఎలా ఉందో చూద్దాం రండి. ఇలా ఉంది. ఆల్రెడీ తామర చెట్లే అనుకుంటా ఇవి. మొత్తం అంతా లోటస్ పెటల్స్ ఉన్నాయి పైన, లోటస్ లీవ్స్. ఇంకా లోటస్ ఫ్లవర్స్ రాలేదు. బాగుంది. ఈ కొండ నిటారుగా ఉంది. ఇక్కడైతే స్టెప్స్ అలా చిన్నగా చిక్కున్నారు, పెద్దగా స్టెప్స్ ఏం లేవు. స్లిప్ అవుతాం, చూసుకొని వెళ్ళాలి. గట్టిగా ఎండ కొడుతుంది, నాతో పాటు వచ్చిన వాడికి కూడా కష్టంగా ఉంది. చూద్దాం. ఇప్పుడు కష్టంగా ఉందని చెప్పి నాకు కష్టంగానే ఉంది, చూడాలి. అలా పైకి వెళ్తూ ఉంటే అలా ఉంటుంది. ఇక్కడైతే కాస్త బార్గెట్స్లో ఇదే సైడ్కి సేఫ్టీ కంచె అయితే వేసి ఉన్నారు. ఇక్కడ ఇది లేకపోతే పక్కా జారుతారు కిందకి, చూసుకోవాలి. ఇగో ఎంతసేపు మా వాడికి ఒకసారి లేదు, అక్కడ ఎవరో అమ్మాయిలు వస్తుంటే వచ్చేసింది ఒకసారి, ఇంకా స్టార్ట్ అయింది. ఇంతసేపు నడవలేను అన్నాడు. ఈ అమ్మాయిని చూసి అమ్మాయిలు వచ్చారంట. నాకు మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. ఇప్పటిదాకా అయితే స్టెప్స్ ఉన్నాయి నయం, ఇక్కడ నుంచి ఇంకా స్టెప్స్ లేవు. ఎంత వాలుగా ఉందో చూడండి. మ్యాక్సిమం దీన్ని అయితే పట్టుకుంటే అలా నడవాల్సి వస్తుంది, లేదంటే స్లిప్ అవుతారు. డ్రైగా ఉంది కాబట్టి చాలా సేఫ్గా ఉన్నాము. ఇన్ కేస్ ఇది రైనీ సీజన్ అయితే వాళ్ళు ఎలా చేయరు. సో చూసుకొని వెళ్ళాలి. మొత్తం అంతా ఎంత వాలుగా ఉంది చూడండి, పెద్ద సాహసం అనే చెప్పాలి. ట్రెక్కింగ్ లవర్స్కి అయితే ఇది పెద్ద ప్యారడైజ్, మామూలు ప్యారడైజ్ కాదు. ట్రెక్ చేసి వ్యూ మొత్తం అయితే అదిరిపోయింది. మొత్తం సిటీ అంతా వ్యూ కనిపిస్తూ అదంతా ఇంకా
అటువైపు వాటర్ ఇటువైపు వాటర్ ఉంది. ఇంకా లాస్ట్లో ఒక ఫ్యాక్టరీ కనిపిస్తుంది. పచ్చని పొలాలు వ్యూ అయితే అదిరిపోయి నడవడానికి అయితే అవ్వట్లేదు, చాలా కష్టంగా ఉంది. చూసుకొని మెల్లగా వెళ్ళాలి. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే ఇది ఒక అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు. మా వాడు ఇంకా చూసుకోవడం మెయింటైన్ చేయలేదు, అయినా కానీ సాహసమే వీడు, పెద్ద సాహసపరుడే. కట్టడాలు ఎలా ఉన్నాయి చూడండి. మనకి వాలుగా ఉండే వాటర్, కొండలపై నుంచి వాటర్ వస్తే సైడ్కి గోడలు కట్టి అక్కడ స్టోర్ చేస్తున్నారు. ఆలోచన అయితే చాలా బాగుంది. సో పైకి వచ్చిన తర్వాత ఒక కోట కనిపిస్తుంది, అక్కడ ఒక స్టే ఉన్నట్టుంది. నెక్స్ట్ ఇక్కడ యాంటీనానా లేకపోతే ఇంకా సిగ్నల్స్ పెట్టారో తెలియదు. సో ఇన్ కేస్ భువనగిరి వాళ్ళు ఎవరైనా చూస్తే దీని గురించి నాకు పూర్తిగా తెలియదు, కామెంట్లో చెప్పండి. చూద్దాం ఇంకా అలా ముందుకెళ్తే ఏముండదు. ఇక్కడైతే ఒక ఫిరంగి కనిపిస్తుంది, యుద్ధాలకు యూజ్ చేసేది కనిపిస్తుంది కదా ఫిరంగి. ఇది కరెక్ట్గా ఎలా లొకేట్ చేశారంటే, ఇక్కడ నుంచి కొడితే ముందుకి గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్లో ల్యాండ్ అవుద్ది. అప్పట్లో వాడే ఫిరంగి ఇది. మొత్తం అంతా ఐరన్తోనే చేసి ఉన్నారు, చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఇక్కడ నుంచి లాంచ్ చేస్తే డైరెక్ట్ గ్రౌండ్లో ఉన్న శత్రువులకి ఎఫెక్ట్ అయ్యేలా అలా ప్లాన్ చేసి పెట్టారు. సో దీన్ని స్టాండ్ ఉంటుంది, స్టాండ్ అయితే లేదు, ఓన్లీ ఇది ఒకటే ఇక్కడ పెట్టున్నారు. చూద్దాం ఇంకా ముందుకి. దీనికి సంబంధించిన కోట కనిపిస్తుంది. ఇలా చాలా ఉన్నాయి. ముందుకు కూడా నేను స్టార్టింగ్ గేట్ దగ్గర చాలా చూపించా కదా గేట్స్. అలా అంటే ఈ శిల కింద ఇంకా చాలా గుహలు ఉన్నాయి. కొన్ని మూసున్నారు, కొన్ని అయితే క్లోజ్ అయిపోయినాయి, కొన్ని రిస్ట్రిక్ట్ చేసి ఉన్నారు. ఎందుకు ఏంటి రీజన్స్ తెలియట్లేదు. ఈ కోట ఉంది, కోట లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఈ కోట అయితే కనిపిస్తుంది. దీంట్లో లోపలికి వెళ్ళాక స్నానాల గదులు ఇంకా అండర్ గ్రౌండ్ ఉందని చాలా ఉన్నాయి. చూద్దాం అలా ఒక్కొక్కటి లోపలికి వెళ్ళి రండి. సో ఇక్కడ స్టే ఉంది. ఇదైతే ఓల్డ్ ఆర్కిటెక్చర్లో అనిపించట్లే, అంటే ఇది మాడిఫికేషన్ చేసినట్టున్నారు. అదైతే ఓల్డ్ ఆర్కిటెక్చర్. ఇదైతే నార్మల్ స్టే ఉంది. లోపల ఇంకా మొత్తం అంతా వీళ్ళు నిర్మించుకున్నట్టున్నారు. నాకు తెలిసి గార్డ్స్ కోసం అయి ఉండొచ్చు. ఇంకా పోలీసులు కూడా ఉన్నారు బయట, దీనికి సేఫ్టీ గార్డ్స్ కూడా ఉన్నారు. సో కోట లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది, చుట్టుపక్కలంతా అయితే వాతావరణం చాలా బాగుంది. మొత్తం అంతా పంట పొలాలు, మొత్తం అంతా పచ్చగా. సో ఫొటోస్ దిగడానికి మంచిగా, వీడియో వెడ్డింగ్ షూట్స్కి అన్నిటికీ మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. బాగుంది. అందుకనే కెమెరాకి ఛార్జెస్ పెట్టారు. మ్యాక్సిమం అందరు వచ్చి మ్యారేజ్ షూట్స్ ఇవన్నీ అవుతుంటాయి కాబట్టి వీడియో కెమెరాస్కి, నార్మల్ కెమెరాస్కి ప్రైజ్ అయితే పెట్టారు టికెట్స్కి. సో ఇలా వెళ్ళాక అలా ఏముంటుంది చూద్దాం. ఇక్కడ ఒక లోయలా ఉంది. ఇలా వెళ్ళే కొద్దీ మనకు లోపలికి అయితే ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ. సో దీంట్లో నుంచి వెళ్ళొచ్చు, రండి వెళ్దాం. మొత్తం అంతా గుహ ఉంది. సో మ్యాక్సిమం ఎంతవరకు వెళ్దామో చూద్దాం రండి. చూద్దాం ఎలా ఉందో. భయంకరంగా ఉంది, ఎవరు లేరు, సాహసం చేసి వెళ్తున్నా. వెళ్ళాలా వద్దా అర్థం కావట్లే. సరే వెళ్దాం రండి. ఇంకెంతవరకు ఉందో తెలియదు. వామ్మో, రండి. చాలా ఇరుకిరుగ్గా ఉంది. వెళ్తురు అయితే వచ్చింది. చూద్దాం, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉండొచ్చు. బా అదిరింది, వ్యూ అదిరింది ఇక్కడ నుంచి. ఇది కోట పైకి దారి, ఇంకా లోపలికి అండర్ గ్రౌండ్ ఉంది, దాంట్లో కూడా వెళ్ళి చూద్దాం. మొత్తం పీక్ పాయింట్ ఇదే. ఇంతకు మించి హైట్ అంతే మరి రాలేము. ఇది పీక్ పాయింట్. ఇటువైపు కూడా రూట్ ఉంది మనం దిగడానికి. సో ఇక్కడ నుంచి ఇది పీక్ పాయింట్. మొత్తం అంతా గోడలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. భువనగిరి ఫోర్ట్కి ఇది పీక్ పాయింట్. ఇక్కడ నుంచి కిందకి చూస్తే ఎలా ఉందో చూపిస్తారండి. అదిరిపోయింది ఇక్కడ నుంచి. ఇది పీక్ పాయింట్. ఇక్కడ నుంచి కిందకి చూస్తే మొత్తం అంతా కొండ, ఆ కొండ పక్కకి ఇంకో కొండ, అంతా సిటీ. ఇంకా సన్ రైజ్ సన్సెట్లో అయితే అదిరిపోద్ది. ఫోటో షూట్స్కి, వెడ్డింగ్ షూట్స్కి అయితే ఇది ఒక ప్యారడైజ్ ప్లేస్, మామూలుగా లేదు. ఇదంతా మొత్తం అంతా ఈ కొండ పైకి వచ్చేసరికి ఒక కోట ఉంది. కోట మీద
రూట్ ఇచ్చారు. రూట్ కూడా చాలా సన్నగా ఉండి చీకటిగా ఉంది, లైట్స్ కూడా లేవు. సో ఇంకా అండర్ గ్రౌండ్ కూడా ఉందంటున్నారు. అది క్లోజ్ చేసి ఉన్నారా ఉందో లేదో మనం కిందకి వెళ్ళి చెక్ చేద్దాం. సో పోదాం రండి. బాగుంది. ఇక్కడ నుంచి అక్కడ కూడా ఏవో గ్రానైట్స్ కొండ ఉంది ఒకటి, మొత్తం అంతా తొలిచేస్తున్నారు. సో గ్రానైట్స్ అన్నీ తీసి అక్కడ రాయిలు మొత్తం పగలగొట్టినట్టు ఉన్నారు. ఈ కొండ అయితే సేఫ్గా ఉంది. దీన్ని పగలగొట్టే అంత ఛాన్సెస్ అయితే చేయలేరు, ఎందుకంటే ఇదంతా ఒకే రాయిగా ఉంది. నార్మల్గా ఇసుకతో ఏర్పడింది కాదు, మొత్తం అంతా స్టోనే. మొత్తం కొండ మొత్తం స్టోన్గానే ఉంటుంది. మనకి నార్మల్గా వరంగల్ ఇటు సైడ్ వెళ్ళే మనకి ట్రైన్ పైన అయితే ఈ ఫోర్ట్ కనిపిస్తుంది భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి. మొత్తం అంత దూరం నుంచి చూసినా ఒక పెద్ద రాయిలా ఉంటుంది అంతే. ఈ కొండలా కనిపించదు, దీనిపైన చెట్లు అంత ఉండవు. మొత్తం అంతా ఏకశిల 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 కొండ అంటారు దీన్ని. సో అప్పట్లో దీన్ని తొలిచి ఇలా కోటగా నిర్మించారు. ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంది. సో బార్గెట్స్ ఏం లేవు. వచ్చేటప్పుడు కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా తిరగాలి. సో విజిట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. రిస్క్ చేసి ఇంత దూరం వచ్చాను. సో ఎవరైనా వస్తే ఫ్రెండ్స్ అలా వచ్చేటప్పుడు కాస్త చూసుకొని జాగ్రత్తగా మెసులుకుంటే బెటర్. ఇది ఒక అండర్ గ్రౌండ్లో ఉంది. సో ఈ అండర్ గ్రౌండా లేదో తెలియదు, ఇంకెక్కడ క్లోజ్ చేసినట్టు ఉన్నది. ఇది ఇంకా లోపలికి ఇలా చూస్తే ఉంది. నేను కెమెరా అయితే పెట్టలేను, అంతవరకు అయితే కెమెరా వెళ్ళట్లేదు. సో ఇదంతా అండర్ గ్రౌండ్లో ఉంది. ఆల్మోస్ట్ కింద చెప్పారు అండర్ గ్రౌండ్ ఉందని, మేబీ ఇదే అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి నాకు తెలిసి అది రిస్ట్రిక్షన్ ఏరియా అని చెప్పి క్లోజ్ చేసినట్టున్నారు. పైకి వెళ్ళడానికి అయితే రూట్స్ ఉన్నాయి, 2 రూట్స్ ఉన్నాయి. అటువైపు ఒకటి, నెక్స్ట్ ఇటువైపు ఒకటి ఉంది. ఈ 2 రూట్స్ నుంచి మనం ఎలా అయినా పైకి వెళ్ళి పైన కొద్దిగా ఓపెన్గా ఉంది. ఇదంతా నేను ఇందాక చూపించా కదా ఓపెన్ ప్లేస్. సో కేర్ఫుల్గా చూసుకోవాలి, లేదంటే చాలా హైట్ ఉంది, పడితే ఇంకా బొక్కలు ఇరుగుతాయి. చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే బెటరు. ఇది వచ్చి స్నానాలు గది, అంటే స్నానాలు చేసుకుంటారు కదా, అది స్నానం చేసుకునే స్విమ్మింగ్ పూల్ అనుకోవాలి. ఇక అప్పట్లో దీన్ని ఏమని పిలిచేవారో తెలియదు, ఇప్పుడు ఆధునిక భాషలో అయితే స్విమ్మింగ్ పూల్ అంటారు దీన్ని. అప్పట్లో అలా వాడుకునే వాళ్ళంట. సో స్నానాలు చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇక్కడే ఉండేది, రాజులది. ఈ కోట పైన ఉండేవారు. ఆల్రెడీ వర్షాలు ఎప్పుడో తగ్గిపోయాయి. ఇప్పుడు చూస్తే వింటర్ సీజను. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియట్లే. మొత్తం అంతా ఊటలా ఊరుతుంది, అంటే ఒక భూగర్భం నుంచి వచ్చినట్టు ఎలా వస్తుందో అలా వస్తుంది. ఎక్కడి నుంచి అని తెలియట్లేదు. దీంట్లో నుంచి అంత వచ్చేంత ఇక్కడ వాటర్ స్టోర్ చేసుకునే అంత ఫెసిలిటీ అయితే ఏం లేవు. బట్ ఎందుకు వాటర్ వస్తుందో తెలియట్లే. నాకు తెలిసి రాళ్ళ మధ్యలో పడిన వాటర్ అలా లోపల నుంచి ఊరి అలా వస్తుంది అనుకుంటా. సో ఇక్కడ దీని గురించి కంప్లీట్గా నాకేం తెలియదు. జస్ట్ ఫోర్ట్ ఉంది, బస్ స్టాప్ దగ్గర చూసా, తెలిసిన వాళ్ళని అడిగితే భువనగిరి ఫోర్ట్ బాగుంటుంది అన్నారు. ఒకసారి ఇంతకు ముందు వచ్చా, అది చిన్న టైంలో వచ్చాను, నాకు పెద్దగా ఐడియా లేదు. మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. అప్పుడైతే నేను ఇంత బ్లాగ్స్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్పే స్టేజ్లో అప్పుడు లేకుండే. అప్పుడు నాకు తెలియదు, జస్ట్ ఆడము. అప్పుడైతే వేరేలాగా ఉన్నాను, ఇంకా ఇది కొత్తగా కట్టినట్టు ఉన్నారు. సో దీని స్టోరీ అయితే నాకు కంప్లీట్గా తెలియదు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మొత్తం అంతా కామెంట్ చేసి చెప్పండి. భువనగిరిలో ఇక్కడ ఉన్న వాళ్ళకైతే నాకు మ్యాక్సిమం తెలిసి ఉండొచ్చు. సో అక్కడ వరకు వీడియో రీచ్ అయితే నేను కూడా తెలుసుకుంటా ఇక్కడ చరిత్ర ఏంటి అనేది. తిరగడానికి ఫోటోషూట్స్కి అయితే మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను బ్లాగ్ చేస్తూ చాలా కేర్ఫుల్ ఉన్నా. సో షూస్ ఉంటేనే చాలా బెటర్. స్లిప్పర్స్ అయినా ఏమైనా మొత్తం జారుతారు, చూసుకొని మెల్లగా రావాలి. అంతా చాలా ఎక్కేటప్పుడు మనం ఎట్లయినా పట్టుకొని ఎక్కుతాము, దిగేటప్పుడు అయితే వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి వదిలేసుకుంటే అలా జారుకుంటూ వెళ్ళిపోతాం. సో జాగ్రత్తగా దిగాలి గాయ్స్. దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకని ఇక్కడ మొత్తం అంతా కంచె కట్టి ఉన్నారు. మనం తొందరపాటులో వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి రిస్క్ తీసుకొని వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు. సో మెల్లగా పట్టుకుంటూ జాగ్రత్తగా వెళ్ళడం బెటరు. కొన్ని దగ్గర స్టెప్స్ ఉన్నాయి, కొన్ని దగ్గర స్టెప్స్ లేకుండా వాలుగా ఉన్నాయి. అక్కడ అంతా వాలుగా ఉంది, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. సో అటంతా ఇంకా సైడ్ కదా, క్రాస్ అయితే కొద్దిగా కాస్త కూడా ఉండదు, మొత్తం అంతా సాఫ్గా ఉంది బండరాయి. అలా జారుకుంటూ ఇంకా మొత్తం గ్రౌండ్కి వెళ్ళిపోతాం. లాస్ట్కి మొత్తం అంతా బాటమ్ పాయింట్కి వెళ్ళిపోతాము. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది ఎంత డౌన్ ఉందో చూడండి. వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. సో కొద్దిగా యామరపాటు అయినా జారిపోతాము. సో అందుకని ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అయ్యి ఉన్నాయి. అందుకని ఇక్కడ గవర్నమెంట్ కూడా సైడ్కి కంచేయడము ఇదంతా చేస్తున్నారు. సో ఇంత చేశారు అంటే కంచేసినప్పుడు కూడా అంతకుముందు చిన్నగా వాల్ ఉండేది. వాల్ అలా మెల్లగా ఇరిగేసరికి
ఇంకా జనాల సంగతి తెలిసిందిగా, ఫోటో షూట్స్ దిగాలి, సెల్ఫీ స్టిక్ పట్టుకొని ఇంకా యాంగిల్లో దిగాలని చెప్పి ముందుకెళ్ళి సాహసాలు చేసి తెచ్చుకున్నారు. సో అందుకనే ఆల్రెడీ బార్గెట్స్ కట్టున్నారు, చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ నుంచి స్టెప్స్ లేవని చెప్పి పైన ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. సో కేర్ఫుల్గా ప్రికాషన్స్ తీసుకొని ట్రెక్కింగ్ వస్తే బెటర్. ట్రెక్కింగ్ బాగుంది కదా అని చెప్పి అల్లరి చిల్లరగా పరిగెడుతూ చేస్తే మంచిగా ఉండదు. మన సిక్కోల్ కంటెంట్ క్రియేటర్ కూడా ఒక అతను మనకి కలిశారు. సో అతనికి కూడా ఒక ఛానల్ ఉంది. ఇక్కడికి వచ్చేంత వరకు అయితే నాకు తెలియలేదు. సో ఇతని ఛానల్ నేమ్ ఆర్ఎంసీ విజ్ఞానం అని ఉంటుంది. ఆర్ఎంసీ విజ్ఞానం ఉంది. డివోషనల్ కంటెంట్ ఉంటుంది. జస్ట్ టెంపుల్కి సంబంధించి శ్లోకాలు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి, కంటెంట్ అప్లోడ్ చేస్తాను. సో ఇన్ కేస్ మీకు వీలైతే ఒకసారి చెక్ చేయండి. తన ఛానల్ ఉంది, 32K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో చెక్ చేసి చూడండి. నార్మల్గా ట్రెక్కింగ్కి వస్తే మాకు కలిసారు, అలా స్లాంగ్ కలిసి మన సిక్కోలు అని చెప్పి మాట్లాడుకున్నాం. ఆమ్దాల వాళ్ళ దగ్గర అంట ఇతంది. సో అలా మాట్లాడుకుంటూ కిందకు పైన సాగిస్తున్నాము. సో చూడండి అంత ప్రపంచం ఎంత చిన్నది. మనకి ఇంత ఎక్కేటప్పుడు అయితే చూస్తున్నా ఎవరు ఏంటి తెలియలేదు, రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మాట్లాడుకున్నాము. సో ఇతని ఛానల్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. నేను కావాలంటే స్క్రీన్ పైన చూపిస్తాను ఛానల్ నేమ్ మొత్తం అంత డీటెయిల్స్. మన సిక్కోలే కాబట్టి ఇంత హైదరాబాద్ ఎంత దూరం వచ్చి ఆయన నార్మల్గా వర్క్ చేసుకుంటున్నారు. కంటెంట్ క్రియేటర్ ఇంకో కంటెంట్ క్రియేటర్ కలిస్తే ఇలానే మాటలు పెరుగుతూ ఉంటాయి. సో అలా మాట్లాడుకుంటూ మెల్లగా వెళ్ళిపోతున్నాం. సో ఇతని ఛానల్ నేను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. లక్కీగా ఆన్ టైంలో కిందకు వచ్చాము. విచిత్రం ఏంటంటే మొత్తం అంతా ఎండ కొడుతుంది, మళ్ళీ వర్షం పడింది. సగం మొత్తం అంతా తడిసాము. ఆల్మోస్ట్ దగ్గరకు రీచ్ అయ్యేటప్పటికి కిందకు వచ్చేసరికి ఇంకా వర్షం పట్టేసుకుంది. ఆల్మోస్ట్ వర్షానికి దొరికిపోయాం. ఇంకా కాసేపు లేట్ అయింటే కష్టంగా అయిపోయింది, మొత్తం తడిసిపోయేవాళ్ళం. మ్యాక్సిమం వస్తే అంబ్రెల్లా అయితే క్యారీ చేసుకుంటే బెటర్. ఆల్రెడీ మాతో వచ్చిన గర్ల్స్ అయితే అంబ్రెల్లా తెచ్చుకున్నారు, వాళ్ళు ఎండ కోసం తెచ్చుకున్నారు. వర్షం కూడా పనికొచ్చింది, క్యారీ చేసుకుంటే బెటర్. ఈ ట్రెక్కింగ్ ట్రిప్కి పెద్దగా బడ్జెట్ ఎక్స్పెన్సెస్ అయితే ఏం లేవు, ఓన్లీ ట్రావెలింగ్ అండ్ ఫుడ్కే ఎక్స్పెన్సెస్ అవుతాయి. వాటి డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి బడ్జెట్ ట్రిప్స్ కోసం అండ్ ట్రావెలింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.